అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నారు ఒకవైపు బీసీ కులగన్న అని చెప్పి ఆ కులగన్నకు సంబంధించి అసెంబ్లీ పెట్టారు. దాంట్లో ఒకవైపు దాన్ని ప్రతిపాదిస్తున్నామని దాని మీద చర్చ పెట్టారు. అయినా మళ్ళీ రీసర్వే చేయాలి, క్యాస్ట్ సెన్సెస్ మళ్ళీ చేయాలి మిగిలిన వారికి అని చెప్పి డిప్యూటీ సీఎంఏ ప్రకటించారు. డిప్యూటీ సీఎం నిజంగానే ఒకవేళ మిగిలితే ఎందుకు మరి అసెంబ్లీలో పెట్టారని ఒక చర్చ జరుగుతుంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు శాసనసభని తప్పుదో పట్టించడం అంటే ఇదే. శాసనసభలో వాస్తవాలు పెట్టకుండా దాటేయటం అంటే కూడా ఇదే. ఇంకా ఒక విషయం లోతుగా ఆలోచిస్తే కుల గణన అనేది శాస్త్రీయంగా జరగలేదు, సమగ్రంగా అంతకంటే జరగలేదు. కేవలం రాజకీయంగా ముస్లింలని బీసీలుగా మార్చాలి, చేర్చాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో సాగినటువంటి సర్వేగా దీన్ని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది. మరొక వైపున దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అని మోడీ గారిని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ప్రయోగాత్మకంగా మేము చేసి చూపిస్తున్నామని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు, రాహుల్ గాంధీ చెప్పారు. అంటే బీసీల యొక్క జనాభా లెక్కించడం కొరకు కాదు వీళ్ళు చేస్తున్నటువంటి సర్వే. బీసీలలో ఉన్నటువంటి అనేక కులాలు ఎప్పటి నుంచో ఆ యొక్క అంటే గ్రూప్స్ మార్చాలని కూడా అడుగుతున్నటువంటి ఒక డిమాండ్స్ ఉన్నాయి. దీంతోపాటు అసలు సంఖ్య ఎంత అన్నటువంటి ఒక విషయాలు తేలాలని కూడా అడుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటి ఉంటే అసలు సర్వే వివరాలు బయటకు వచ్చిన తర్వాత చూస్తే అది అశాస్త్రీయం అని చెప్పని అర్థమైంది, అవాస్తవం అని అంతకంటే అర్థమైంది. కేవలం రాజకీయంగా ముస్లింలని మచ్చిక చేసుకోవడం కొరకు బీసీలలో కలపడం ద్వారా వాళ్ళ యొక్క మన్ననలు పొందడం కొరకు ఈ సర్వే చేశారు. కానీ బీసీల యొక్క సాధికారికత కొరకు కాదు, బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచడం కొరకు అంతకంటే కాదు. పైగా మిగిలిన వారు ఇప్పుడు మళ్ళీ చేయొచ్చు అని అంటే అర్థమైంది, చేసిందంతా తప్పులు తడకనే కదా, చేసిందంతా కూడా సరిగా జరగలేదన్నట్టే కదా. వాలంటరీగా చేసుకోవాలి అని చెప్పని పేర్కోవటం ఏదైతుందో ఇది నిజంగా శాసనసభను తప్పుదో పట్టించడం, శాసనసభ ఉల్లంఘన కిందకి కూడా వస్తుంది. వారిపైన ప్రివిలేజ్ మోషన్ కూడా ఈసారి జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ పక్ష సభ్యులు ఇస్తారు అని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను తెలియజేసుకుంటూ, తప్పుల తడకగా ఉన్నటువంటి ఒక బీసీ యొక్క కుల గణన లెక్కలు ఇది మోసగించడమే. అయినా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మోసగించడం అలవాటు. నామకే వాస్తగా నామమాత్రంగా పీసీసీ అధ్యక్షులని వారు బీసీలను నియమించడం వాళ్ళకి అలవాటు. ఆ ప్రకారంగా కేశవరావు, ఆ ప్రకారంగా డిఎస్ గారు, ఆ ప్రకారంగా పొన్నాల గారు, ఆ ప్రకారంగా విహెచ్ గారు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళ చేతులతోనే వాళ్ళ బీసీల యొక్క కళ్ళు పొడిపించడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకోరు లేరు అనేది చరిత్ర చెప్పిందని చెప్పని నేను పేర్కొంటూ, ఇది బీసీ సమాజం చాలా తీవ్రంగా పరిగణించబోతోంది. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి గుణపాఠం చెప్తారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వీళ్ళకి పాఠం తప్పదని చెప్పని నేను పేర్కొంటున్నాను. సార్, మీ ఇంటికి సర్వే వచ్చారా? ఎందుకంటే చాలామంది మా ఇంటికి రాలేరని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది పేర్లు కూడా వాళ్ళు కోడ్ చేశారు, వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వేకి సహకరించలేదని. అట్లా వాళ్ళు ఏమైనా సర్వే మీ ఇంటికి వచ్చారా, లేకపోతే మీరు ఏమైనా సహకరించలేదు, ఏమైనా జరిగిందా? నిజంగా చెప్పాలంటే మా ఇంటికాడికి సర్వేకి రాలే. మా ఇంటికాడికి సర్వే రాలే. అంటే ఎందుకు రాలేదు ఏంటి అనేది నేను కూడా ఆరా తీయటానికి ప్రయత్నం చేయలే. అదే చెప్పొస్తున్నాను, చాలా పగడబందీగా చేస్తున్నామని చెప్పుకున్నారు, కానీ ప్రణాళికాబద్ధంగా ఉంటుంది అని మరీ చెప్పారు. చూస్తే మాత్రం అంత డొల్లా అని అర్థమైంది. ఇదే కాదు, సకల జనుల సర్వే అని చెప్పని ఆ రోజు కేసీఆర్ సర్వే తీసుకొస్తున్నాం, ఈ సర్వేతో ఒక సమగ్ర కార్యాచరణ, ఒక దార్శనికతతో మరి ఒక పత్రాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఆ 10 సంవత్సరాల్లో ఆ వర్గాలకి అప్పటి ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం మైనారిటీలను కలుపుకొని బీసీలను నట్టేయటం ముంచింది అనేది నగ్న సత్యం, వాస్తవం అని చెప్పని పేర్కొంటున్నాను. మరొక పక్క పార్టీ విషయానికి వస్తే నిన్న కొంతమంది జిల్లా అధ్యక్షులకు సంబంధించి రిలీజ్ చేశారు. కొంత మీకు సంబంధించిన ఒక జిల్లా కూడా పెండింగ్ ఉంది, అది ఎన్వీఎస్ఎస్ గారు కూడా ఆపుతున్నారని ఒక చర్చ. నిజంగా మీ వల్ల ఆగిందంటారా ఒక జిల్లా? ఇప్పుడు ఏ జిల్లా ఎవరి వల్ల ఏది ఆగదు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలని
ఏకాభిప్రాయంతో సదభిప్రాయం తీసుకొచ్చి ఎవరికి దురభిప్రాయం లేకుండా ఉండేటువంటి విధంగా ఏకగ్రీవ ఎన్నికలు జరగాలన్నటువంటి ఒక ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఒక అంశంగా భావిస్తూ ఇప్పటికీ ఆ రకంగా 19 జిల్లాలు ఒకసారి తర్వాత 4 జిల్లాలు మరొకసారి ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారు. అధ్యక్షుడి రేస్లో ఎన్వీఎస్ఎస్ ఉన్నారనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. నిజంగా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారా, లేకపోతే అధ్యక్షుడు వస్తే సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో పార్టీ నిర్ణయిస్తుంది. అందరి సేవలు పార్టీకి తెలుసు, అందరి యొక్క త్యాగాలు పార్టీకి తెలుసు, అందరి యొక్క సీనియారిటీ కూడా పార్టీకి తెలుసు. ఈ సమయం సందర్భంలో బీజేపీ ఎవరికి ఏ రకమైనటువంటి అవకాశం కలిగించాలో వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్లో అడగకపోతే నాయకుడు కాలేడు, బీజేపీలో అడిగితే నాయకుడు కాలేడు. బీజేపీ తానంతట తానుగానే గుర్తించి గమనించి సాధారణ సామాన్య కార్యకర్తకు కూడా అవకాశం కలిగిస్తుంది అనేది చరిత్ర చెప్తా ఉంది. గతంలో ఇంకొక అంశం సార్, నిన్న నుంచి జరుగుతూ ఉంది. మీ సహచరుడుగా పనిచేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ తను పేర్కొన్నటువంటి ఒక అధ్యక్షుడు ఇవ్వలేదని చెప్పి ఒక వాయిస్ రిలీజ్ చేశారు. దాంట్లో పార్టీకి నా అవసరం లేదనుకుంటానే అంశం ఉంది. రాజాసింగ్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఏం విడుదల చేశాడనేది నేను చూడలేదు. పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల సమయం సందర్భంలో అందరి యొక్క అభిప్రాయాల మేరకు నిర్ణయాలు జరుగుతాయి. ఎక్కడైనా చిన్న చిన్న తేడాలు, అభిప్రాయ భేదాలు ఏదన్నా ఎక్కడన్నా ఉంటే దాన్ని ఎట్లా మాట్లాడి సర్దుమణచాలన్నటువంటిది పార్టీకి తెలుసు. పైగా రెండోది, ఒక వ్యక్తికి ఒకే పదవి వస్తుంది, కానీ ఆ పదవి ఆశిస్తున్న వాళ్ళు 5, 6 ఉంటారు. మిగతా 5 కూడా ఏ రకంగా సముచితమైన స్థానాల్లో ఉంచాలనేది పార్టీ విల్ టేక్ కేర్. అధ్యక్షుడు ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది సార్? చూడాలి. ఆల్రెడీ అధిష్టానం చేతిలో ఈ యొక్క అంశం ఉంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మరి తుది దశకు చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎలిజిబిలిటీలు తెలంగాణ కమిటీకి వచ్చింది. తుదుపరి అడుగు అనేది మరి ప్రక్రియ ఢిల్లీ యొక్క ఎన్నికలు కూడా పూర్తయినాయి కాబట్టి త్వరలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీసీ కులగన్నే కాదు, కాంగ్రెస్ ప్రతి అంశంలో కూడా మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి బీసీలు ఎందుకు అసలు అసెంబ్లీ పెట్టాల్సి వచ్చింది, అసలు లెక్కలు తేలకుండా తప్పుడు లెక్కలతో కూడా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో చర్చ ఏంటి, దాని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాము, ఇదే విషయాన్ని కూడా ఒకవైపు మా ఫ్లోర్ లీడర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తూనే మరొక పక్క పార్టీకి సంబంధించినటువంటి రాజాసింగ్ అంశాన్ని కూడా పార్టీ గమనిస్తుంది. ఒకరి అభిప్రాయంతో కూడా ఒకవైపు చెల్లదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి భేదాభిప్రాయాలన్నింటినీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకోవడం కాకుండా అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశం అతి తొందరలోనే రాష్ట్రానికి తొందరలోనే కొత్త అధ్యక్షుడు కూడా రాబోతున్నారు. తనకు సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి మాత్రం పార్టీ ఇస్తే ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తానని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అంటున్నారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.